అయ్యో అది లేదండి, ఇది కూడా మంచినీళ్ళు తీసుకోండి, కావాలంటే బంతిపూలు తీసుకోండి, ఏదో ఒకటి తీసుకోండి. హలో 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 బంతిపూలు అవి కూడా తింటారు ఇంట్లో? ఏదో చెప్పేసాను. అజయ్ నువ్వు అవి కూడా తింటావమ్మా? లేదు, ఆయన ఇంట్లో మాక్సిమం టైం ఉండడు. కానీ ఈరోజు మీరందరూ రావడం నిజంగా నాకు ఒక కళలాగానే అనిపిస్తోంది. ఏంటో మీరు మా ఇంటికి రావడం ఏంటో, మేము సినిమాని ఇంతగా ఎంజాయ్ చేయడం ఏంటో, అసలు ఓ మై గాడ్, సినిమా మాత్రం చించేశారు, ఆరేశారు, ఉతికేశారు, పిండేశారు, కామెడీ 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 ఫుల్. రాజు అసలు వెంకటేష్ గారి ఎంట్రీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కిల కిలమని రాణి, అసలు ఆ థాట్ అంత ముందు సినిమా నుంచి స్టార్ట్ అయిందని విన్నాం, ఇది నిజమేనండి అనిల్ గారు? యాక్చువల్గా వెంకీ గారిది ఇంట్రో ఫస్ట్ కథ పుట్టక ముందు బేసిక్గా క్యారెక్టరేషన్ అనుకునేటప్పుడు ఫస్ట్ అదే చెప్పాను సార్కి, సార్ ఫస్ట్ మీ ఎంట్రీ మీ సాంగ్ తోటి ఇద్దాం అనిపిస్తుంది, దాంట్లో స్టెప్ ఒకటి నాకు చాలా బాగా ఇష్టం, ఆ పోలీస్ క్యారెక్టరేషన్ అనుకున్నప్పుడు అని చెప్పాను. సో అది కాకపోతే ఏంటంటే లాస్ట్లో తీసాం. సో వెరీ స్క్రిప్ట్ బిగినింగ్లో రాసుకున్నాం, బట్ వెరీ ఎండ్ ఆఫ్ ద షూట్ అనమాట. ఇక ఇంకొక వారంలో అయిపోతుంది అనుకున్నప్పుడు తీసాం అది. బట్ ఇట్స్ ఒక వింటేజ్ వైబ్ అది. నాకు ఇళయరాజా గారి సాంగ్స్ అంటే పిచ్చి, అది వెంకటేష్ గారి సాంగ్స్ అంటే ఇంకా చాలా ఇష్టం. కూలీ నెంబర్ 1 ఇక ఆ సాంగ్ ఆయన మీద తీయటం. అసలు వెంకటేష్ గారి పాటలు అంటేనే మాక్సిమం అందరికి బాగా పిచ్చి, అందులోనూ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక ట్రీట్ ఇచ్చేశారు వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు మీరైతే 100కి 200 మార్కులు కొట్టేశారండి. ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో, సంక్రాంతి అంటే ఆ వైబ్, అందరూ కుటుంబ సమేతంగా వచ్చి సినిమాని చూడాలనుకుంటారు, అలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి ఒక సినిమాని మీరు ఇచ్చేసరికల్లా కుటుంబాలు వచ్చి చూస్తూనే ఉన్నాయి, డబుల్ త్రిబుల్ టైం కూడా. అవును, ఎక్స్ట్రా చైర్స్ వేస్తున్నారు థియేటర్స్ లో. అండ్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎక్కడో ఈ కైండ్ ఆఫ్ జోనర్ని చూడాలని చాలా ఏళ్ళుగా మిస్ అవుతున్నట్టు అనిపించింది. లేకపోతే ఇది ఒక మొమెంటంలో ఏదో ఒక చిన్న ఏదో విప్లవం లాగా ఉంది, కసిగా అలా ఉంది అనిపిస్తుంది. జనాలు అందరూ అలా వచ్చి చూస్తున్నారు. నువ్వు అన్నట్టు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చాలా మంది అడుగుతా ఉన్నాను, వెళ్తాం థియేటర్కి వెళ్ళట్లేదు వాళ్ళు, వాళ్ళు మొత్తం వచ్చి పడ్డారు. దే ఆల్ వెయిటింగ్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ చూస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ వచ్చి ఈ సినిమా ఎలా వచ్చి చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి ముందు ఫస్ట్ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాను ఆల్ ద లేడీస్ అండ్ ఆల్ ద ఫ్యామిలీ ఆడియన్స్ హూ కమ్ అండ్ సీన్ దిస్ ఫిల్మ్ అండ్ మేడ్ సచ్ అ బిగ్ సూపర్ డూపర్. నిజంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పు, మా అందరు మనస్ఫూర్తిగా. అండ్ వెంకటేష్ గారు సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి తర్వాత వెంకటేష్ గారి గ్రాఫ్ చూసుకున్నట్టయితే ఇట్స్ ఆల్వేస్ బీన్ ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా ఎక్కువ అటాచ్డ్గా ఉండేటువంటి హీరో. సో ఆడియన్స్ కూడా వెంకటేష్ గారి నుంచి ఆ వైబే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అండ్ యూ ఫుల్ఫిల్డ్ ఇట్ అండి. వీఆర్ సో హ్యాపీ, ఎందుకంటే ఆడియన్స్ ఇస్ వెరీ హ్యాపీ వాచింగ్ ద మూవీ. అది అంటే థియేటర్లో చూస్తే ద ఏజ్ గ్రూప్స్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 80 నుంచి 80 years కిడ్ వరకు, ఇట్స్ వెరీ రేర్ మనకు సినిమాని ఎంజాయ్ చేయడం. సినిమా ఇస్ ఎంటర్టైన్మెంట్. ఒక్కొక్క ఆడియన్స్ ఒక్కొక్క సెట్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్తారు, బట్ అందరూ కలిసి చూసే ఫిల్మ్స్ అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇన్ దట్ వే ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకుని ఉంటుంది థియేటర్లో. ఆ ఫ్రంట్ రో నుంచి కింద రో వరకు అలా వేవ్ మేము F2కి ఆ వైబ్ ఫీల్ అయ్యాం. సో మళ్ళీ చానాల తర్వాత వెంకీ గారు మేము అది అసలు డైలీ వీఆర్ టాకింగ్ అబౌట్ దట్ అనమాట. మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, ఎందుకంటే నవ్వటం అనేది ఇట్స్ లైక్ ఒక బ్లెస్సింగ్. సో అన్నీ మర్చిపోయి ఒక 2.5 hours అయితే ఒక స్ట్రెస్ రిలీఫ్ చేసుకుని వెళ్తున్నట్టు ఎవ్రీబడి లైక్ హార్ట్ఫుల్గా నవ్వుతున్నారు. ఎంజాయింగ్ ద ఫిలిం అండ్ సాంగ్స్. గోదావరి గట్టు సాంగ్ అయితే థియేటర్లో లేచి డైలీ డాన్స్ కూడా చేస్తున్నారు. అసలు గోదావరి గట్టు ఇంకా రావడం ఇలా స్టార్ట్ అయిపోతున్నారు. అండ్ అలాగే మీను భాగ్యం, ఇట్ ఇస్ అ ప్లెజర్ మీటింగ్ యూ ఆల్. అయితే నేను వెంకటేష్ గారిని ఒకటి అడగాలనుకుంటున్నాను, వీళ్ళిద్దరిలో కల్లా ఫేవరెట్ ఎవరో మీరు సినిమాలో అయితే చెప్పలేదు, కనీసం ఈ ఇంటర్వ్యూలో అయినా ఒకసారి మీరు చెప్తే. ఎప్పుడు చెప్పను కదమ్మా. సరే లాస్ట్లో బై ద ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఒకసారి అడుగుతానులేండి. అప్పటి వరకు ఐష్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సినిమా సక్సెస్ని? ரொம்ப சந்தோஷமா இருக்குங்க. தமிழ்ல முதல் பெற்று எனக்கு ரொம்ப சந்தோஷம். எங்களுக்கும் ரொம்ப சந்தோஷமா இருக்கு. ஏன்னா தமிழ்ல வந்து நிறைய படம் பண்ணோம், ஆனா தெலுங்குல இந்த மாதிரி ஹிட் ஆன உடனே లేదు చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ ఫీలింగ్ యాక్చువల్గా. అంటే నేను మామూలుగానే ఇలాగా చాలా ఏళ్ళగా ఫర్గెట్ అబౌట్ మై క్యారెక్టర్, మన సినిమా అంతా మర్చిపోతే కూడా కొన్ని మంది పంపిస్తున్నారు, కొన్ని మంది వీడియోస్ చూస్తుంటే నిజంగా సార్ చెప్పినట్టు ఎక్స్ట్రా చైర్స్ వేయడం కానీ, చిన్న పిల్లలందరూ ఐ హ్యావ్ చాలామంది నాకు వీడియోస్ పెట్టారు, చిన్న లైక్
5 months బేబీ దగ్గర నుంచి 18 months బేబీ నుంచి అందరూ ఆ గోదావరి గడ్డకి వైబ్ అవ్వడం. 5 months బేబీ కూడా అవును, అది కూడా నిజంగా తెలిసే వీడియో వాళ్ళకి సౌండ్ ఇస్తే అల్లరి చేస్తారు, అలా అల్లరి చేయడం. సో అది అంతా వచ్చి ఇది చాలా ఏళ్ళైంది చూసి. సో ఇట్స్ లైక్ అ మ్యాజిక్. ఇట్స్ అ వెరీ 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 స్పెషల్ మూమెంట్. ఐ థింక్ నిజంగానే ఐశ్వర్యకి అయితే స్పెషల్ మూమెంట్ సార్. ఎందుకంటే తెలుగు అమ్మాయి తమిళ్లో చాలా సంవత్సరాల నుంచి పాపులర్గా బిజీగా ఉంది, కానీ తెలుగులో ఒక సూపర్ డూపర్ హిట్ కొట్టడం అనేది, అంటే అందులోనూ బ్లాక్ బస్టర్ హిట్. అవును. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సుమ గారు. అమ్మా మీను ఏంటమ్మా, ఒకటే క్యారెక్టర్లో అసలు ఎన్ని షేడ్స్ ఉన్నాయి. ఒక కామెడీ ఉంది, ఒక లవ్ ఉంది, అలాగే ఒక బోల్డ్నెస్ కనిపిస్తుంది, అలాగే ఒక జెలసీ కనిపిస్తుంది. ఇన్ని షేడ్స్ ఉండే క్యారెక్టర్ని ఎలాగమ్మా ఈ బరువు బాధ్యతల్ని మోసావు? చెప్పమ్మా ఒకసారి బాగా చెప్పు. చాలా ఎమోషన్స్. No, definitely గా అది I think the credit goes to my director. ఒక్క లైన్తో మొత్తం కంప్లీట్గా. ఎందుకంటే I think it would have not been possible if he would have not thought of that character. They say no, an actor is only as good as the team and the director, and that is so true. Whatever you see is basically exactly what Anil sir would tell me to do. I would do exactly that, and I think what I'm very grateful for intante it's a dream role for anybody who wants to be able to showcase, like you said, oka various shades oka movie lo oka character lo anamata. So I think it was I think it's a dream role, and I got it fulfilled also endukante I wanted to be a cop, and ee cinema tarvata I think people would be like, oh, she can do action also, because people thought of it kani they never saw it. So I think after this they'll be like, okay, I think we can see her in that This space kind of as action. well. Yes. So హిట్ సినిమాలో మీరున్నా అక్కడ మీరు యాక్షన్ ఏం చేయలేదు. అక్కడ ఎన్జిఓ వర్కర్, హై బై టాటా, అది అంతే. ఎన్జిఓ yes, everywhere it was mostly others doing action. So ఏంట్రా బుల్రాజు, సున్నుండ తినలేదు, నువ్వు డైటింగ్ లో ఉన్నావా ఏంటి? నేను తిన్నండి, నేను స్వీట్ తిన్నా. స్వీట్ తినవా? తినకుండానే ఇలా అవుతాడు. స్వీటెస్ట్ బాయ్ రా, స్వీటెస్ట్ బాయ్. ఎలా ఉందిరా బుల్రాజు భీమవరంలో మన ఫ్యాన్ ఫాలోయింగ్? చాలా బాగుందండి. బాబాయ్ అసలు చింపేసేవరా బాబు. ఎస్పెషల్లీ వెంకటేష్ గారు ఆ డాన్స్ స్టెప్ ఉంది కదా, ఏదో ఒకసారి ఆ డైలాగ్ వదులు. మా నాన్న ఇట్ట ఒక స్టెప్ పెట్టి నాజూగ్గా ఇట్ట ఫోజెట్టి అసలు అంటే వెంకటేష్ గారి ఈ స్టెప్పుల గురించి కానీ, లేకపోతే ఈ చెయ్యి పైకెత్తితే పట్టేస్తుంది, టైట్ అయిపోతుంది అనే ఐడియా ఏంటండి? ఎవరికైనా యాక్చువల్లీ జరిగిందా సెట్లో అని నాకు డౌట్. నాకు సతీలీలావతి సినిమా చాలా ఇష్టం, కమల్ హాసన్ గారిది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైనర్ ఐ ఎవర్ సా. దాంట్లో కమల్ హాసన్ గారు కోవై సార్ల కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ, అసలు అది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నేను ఈ సినిమా అనుకున్నప్పుడు దాంట్లో ఒక 1% టింజ్ నాకు అడాప్ట్ చేసుకుందాం అనిపించి నేను కొద్దిగా ఆ స్టైల్ వెళ్ళాను. దాంట్లో ఇన్స్పైర్ అయిన ఒక కైండ్ ఆఫ్ గెస్చర్ అది. సో దాంట్లో అట్లాంటి ఒక చిన్న చిన్న భలే బ్యూటిఫుల్గా ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్. సో అది నేను కొద్దిగా మార్చుకొని కొద్దిగా వెంకీ గారి బాడీ లాంగ్వేజ్కి కొద్దిగా అడ్జస్ట్ చేసాం. అది అది బాగా పేలింది. చెప్పగానే తెలిసిపోయింది. అనిల్ చెప్పాడు ఇలాంటిది ఏదో అంతే. ఓకే. పైగా వెంకటేష్ గారు ఎక్కడైనా మనకి జనరలీ ఒక ఫైట్ జరుగుతుంది బిగినింగ్ సీన్లోనో తర్వాత సీక్వెన్సెస్లోనో, కానీ ఇక్కడ ఎక్కడా కూడా మీరు ఈవెన్ దో యు ఆర్ అన్ ఎక్స్ కాప్, మీరు అలా కాకుండా కేవలం పెళ్ళాలు పెట్టినటువంటి టార్చర్లకే మీరు ఫైట్ చేశారు చూసారు ఎండ్లో. అది మాత్రం వేరే లెవెల్ అండి. అంటే మైండ్ని ఎలా పాపం తినేశారు అనే దానికి ఒక నిదర్శనం లాగా చూపించారు. నిన్న ఎవరో చెప్పారు సార్, సాంగ్ లో వీళ్ళిద్దరికి కథ ఓపెన్ చేశారు. అమ్మో పెళ్ళాలన్నానేంటి, సారీ అమ్మా భాగ్యం, అదేంటో సైలెంట్ గా ఉన్నావు, ఏమనలేంటి? అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. సీక్వెల్ కి లీడ్ ఇచ్చారు. ఓకే చెప్పండి. అంటే సాంగ్ లో కథ ఓపెన్ చేసాం, ఫైట్ లో కంక్లూడ్ చేసాం. బా బా కానీ బా చెప్పాలి. చాలా మంది ఫోన్ చేసి దట్ బా బా లవ్ యూ బా, ఓ సారీ బా. సో దట్ థింగ్ హెస్ బికమ్ వెరీ లైక్ అందరూ చాలా మంది, సో మెనీ పీపుల్ హు టోల్డ్. మా అన్నకి చాలా ఫేవరెట్ సీన్ ఒకటి చెప్తాను. ఐ థింక్ ఆల్ ద మెన్ వుడ్ లైక్ దిస్ సీన్. క్లైమాక్స్ లో ప్రశాంత్ అయి పెట్టుకో, ప్రశాంతి ఏ పెట్టుకో. డైలాగ్ రాగానే ఈవెన్ నేను ఫస్ట్ మార్నింగ్ షోలో మా ఫ్యామిలీ అందరం కూర్చున్నప్పుడు మా వైఫ్ కూడా ఇలా చూస్తుంది అనమాట.
చూస్తుంటే నేను అసలు వెంకీ గారు కనుక బండిలో కూర్చొని చూశారు కదా, నేను ఇలాగే సినిమా నాకు తెలుస్తుంది, ఒక కంటి చూస్తుంది జెన్యున్ గా. అది మాత్రం మా ఆయన కూడా నేను అంటే ప్రశాంత్ ఇన్ని రోజుల నుంచి ప్రశాంత్ తీయా అసలు అందరూ ఆ టైంలో ఒక్కసారి ఎక్స్చేంజ్. కాదు, అందరూ ఇంటికి వెళ్ళి ఇప్పుడు గోలగోల. చాలా మంది ఒకసారి ఫోన్ ఇటు, అదే చిచ్చి ఫోన్ షోమి. అంత మగవాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కదా సార్, ఇంటికి వెళ్ళే గ్యాప్ లోనే సెట్ చేసేస్తారు. ఆ పేరుని నంబర్ లేదు ఉల్టా పల్టా చేసి సెట్ చేసేస్తారు. అంటే మీరు మీ గురించేనా చెప్పింది? అంటే యాక్చువల్లీ అలా కాదు కదా. అంటే ఇప్పుడు మా వైడి రాజు గారికి చాలా కోపం ఉన్నా యమధర్మరాజు గారికి ఎప్పుడైతే మన భాగ్యం వచ్చేసి అది కాదు బా అనగానే కూల్ అయిపోతారు కదా. వెంకటేష్ గారు రియల్ లైఫ్ లో కూల్ అవ్వాలంటే ఏం చేయాలి? నేను ఎప్పుడు చాలా కూల్గా ఉంటాను. ఓకే. అండ్ అలాగే మీ పాస్వర్డ్ అది మీ ఆవిడకి తెలుసా? ఓపెన్ రాజా చూడు, చూసి నేర్చుకో. మీకు తెలియదు, ఇప్పటి వరకు తెలియదు. ఫోన్ ఇలా ఇవ్వు అంటారు. అసలు నాకు ఓన్లీ దాన్ని స్విచ్ ఆన్ చేయడం స్విచ్ ఆఫ్ చేయడం మాత్రమే వచ్చు. మా ఆయన చూసారా నా పాస్వర్డ్ భాగ్యం అని పెట్టుకున్నాడు. చెప్పాను కదా నా పాస్వర్డ్